అధికారుల పేరు మార్పు కేంద్ర పథకాల అమలుతో అంశాల్లో తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు మేలు జరిగే పథకాలపై కాంగ్రెస్ సర్కార్కు ఇంత అక్కసెందుకని ప్రశ్నించారు. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, రైతులకు సహాయం వంటి అంశాలపై బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారనే కాంగ్రెస్ పథకం పేరు మార్చారంటూ మ్యాటర్ను డైవర్ట్ చేస్తోందని అన్నారు. రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు స్కీమే వద్దంటారా చెప్పని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశం పక్కబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గొడవలు చేస్తాం, మేము బహిరంగ సభలు పెడుతుంటే ఈ స్కీమ్ కావాలన్నా వద్దా? మీకు వద్దని చెప్పండి, ప్రజలకు మేము పోతాం. విబిజీ రామ్జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పేరు మార్చిరు, పేర్లే ఉంటుంది. పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన వాంబే స్కీమ్, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకము వాంబే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకి చేశారు, అంబేద్కర్ గారి పేరు చేశారు, ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. ఇందిరా ఆవాస్ యోజన అంబేద్కర్ అని మీరు అవమానించినట, మీరు వాల్మీకిని అవమానించినట. రైతు ఉపాధి కూలీలకు 120 రోజులు ఇవ్వాలని వ్యతిరేకిస్తుందా? వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా? తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్లు రావడానికి వద్దంటారా? అసలు స్కీమే వద్దంటారా చెప్పని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని.